నెలకొక్కసారి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా. నాకు జరిగిన సమస్యల వల్ల వాటిని ప్రశ్నించడంతో పాటు వాటి పరిష్కారం కోసం తిరిగిన ఇప్పుడు మీరు ప్రతిసారి ఇప్పటికి రెసిడెన్స్ అని చెప్పి మెన్షన్ చేసినారు. ఇప్పుడు ప్యానల్ టాపిక్ వస్తే ఒకటి అడదాం అనుకుంటున్నా. ఏసీపీ అంటే ఏంటి? ఫస్ట్ వచ్చిన 15 రోజులలో దాని గురించి ఆలోచిస్తా. నైట్ 3:30 గంటలకి గేట్లు ఓపెన్ చేశారు. ఆడ ఏడ చూసినా టీ షాపులు సిగరెట్ తప్ప మనకి ఏం కనిపించదు. నేను గెలిచిన తర్వాత 15 రోజుల్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ముగ్గురితో స్టార్ట్ అయ్యి 30 మంది 40 మంది దాకా అయినా ఇప్పుడు 100-150 మంది నా వెనకాల ఉన్నారు. మీ జోబు నుంచి ₹1 తీసి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇదే ఒక లీడర్ కావాల్సిన ఒక హైయెస్ట్ క్వాలిటీ. ఇప్పటికీ ఇన్స్పెక్టర్లు కానీ ఎస్ఐలు కానీ మీరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారంట, దానికి సొల్యూషన్ అందరి ముందు ఇట్లా ప్రజెంట్ చేస్తారంట. మీరు ఈ సర్వీస్ అనేది కంటిన్యూ చేస్తారా? సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. నవీన్ గారు నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. మన ప్రచారం హవా, ఎలక్షన్స్ హవా ఇలా నడుస్తుంది. ధూమ్ధామ్గా నడుస్తుంది, చాలా బాగా నడుస్తుంది. యాజ్ అ ప్రెసిడెంట్గా మీరు కంటెస్టెంట్ చేస్తున్నారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. కాలనీ వాసులకి మీ గురించి పర్సనల్గా తెలియాలంటే ఏం చెప్తారు? పర్సనల్గా నా గురించి తెలవడానికి ఏం లేదు, కాలనీ వాసులు అందరికీ తెలిసిన విషయమే. నేను గత 8 సంవత్సరాలుగా కాలనీలోనే ఉంటున్నా. అందులో ప్రత్యేకించి తెలవాల్సింది ఏం లేదు. మా అమ్మ నాన్న నాతోటే ఉంటారు. 2 పిల్లలు, పాప బాబు. ఇక్కడే ఓక్వారీ స్కూల్లో బాబు చదువుతాడు, ఎక్సలెన్షియాలో పాప చదువుతుంది, ఇప్పుడు ఫస్ట్ ఇయర్. నేను ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ వ్యాపారము, అందులో కన్స్ట్రక్షన్ కూడా చేస్తాను. ఇదే విధంగా కాలనీలో ఎప్పుడు సర్వీస్ చేస్తూ ఉంటాను. మీరు ఫస్ట్ పొలిటికల్లో ఎలా ఎంటర్ అయినారు? పొలిటికల్ అని ఏం నేను డిసైడ్ అవ్వలేదు. నాకు జరిగిన సమస్యల వల్ల వాటిని ప్రశ్నించడంతో పాటు వాటి పరిష్కారం కోసం తిరిగినప్పటి నుంచి నేను దీన్ని నా దారి అలా ఉండడం వల్ల దాన్ని పొలిటికల్గా భావిస్తూ అందరూ పొలిటికల్గానే సో ఆలోచిస్తున్నారు. పద్మశాలి టౌన్షిప్ మన దమ్మాడలో ఉంది. సో ఫార్మేషన్ ఆఫ్ పద్మశాలి టౌన్షిప్ ఎలా అయింది? ఫార్మేషన్ ఆఫ్ పద్మశాలి టౌన్షిప్ అనేది 1980 నుంచి స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు ప్యానల్ టాపిక్ వస్తే ఒకటి అడదాం అనుకుంటున్నా. మీరు వచ్చేసి ఏసీపీ ప్యానల్ అని చెప్పేసి వెళ్తున్నారు. ఏసీపీ అంటే ఏంది? దాంతోపాటు మీ అపోనెంట్స్ ఎవరు పేరు పెట్టుకుని వాళ్ళ ప్యానల్ అని పెట్టుకున్నారు. మరి మీరు ఎందుకు పెట్టుకోవాలి అట్లా? గతంలో మా ప్యానెల్ గెలిచినప్పుడు నేను మాతూరి నరేంద్రారెడ్డి అని తనని నిలబెట్టాను. తను పోటీలో ఉండే. అప్పుడు కిషోర్ కుమార్ అని తను ఉండే. కిషోర్ కుమార్ ప్యానెల్ అనేది ఒకటి, ఎంఎన్ఆర్ ప్యానెల్ అనేది ఒకటి. ఈ విధంగా పోటీలో వెళ్ళినాం. మా ప్యానెల్ గెలిచింది. 2 సంవత్సరాలు విజయవంతంగా జరిగిపోయింది. ఇప్పుడు ఆ 2 సంవత్సరాల విజయవంతంలో ఎంఎన్ఆర్ ప్యానెల్ అనే మాట, కిషోర్ కుమార్ అనే ప్యానెల్ మాట నాకెందుకు ఒకరి మీద కాదు, ఇది ఒకరి పేరు మీద ఉండేది కాదు. అందరూ సమిష్టి కష్టపడితేనే దానికి పేరు వచ్చింది కాబట్టి ఆ ఒక్కరి పేరు మీద ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఏసీపీ ప్యానెల్ అని పెట్టాను. నా పేరు ఉండొద్దు, నా పేరు కాదు కదా, నా వెనకాల ఉన్న వాళ్ళ కూడా విజయమే ఇది. అందరి విజయాలు కలిపి ఒక్కటి కాదు ఒక పేరు ఉండాలనే ఉద్దేశంతో ఏసీపీ ప్యానెల్ అని పెట్టాం. ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఇది ఏదో డెవలప్మెంట్ కోసం కాదు, పాలిటిక్స్ కోసం చేస్తున్న ఎలక్షన్స్ అని చెప్పేసి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? డెవలప్మెంట్ మీద కాదు, పాలిటిక్స్ మీద అని అనేది నాకంటే మా ప్రత్యర్థులను అడిగితే బాగుండునేమో. ఎందుకు అని అంటే నేను డెవలప్మెంట్ మీద ఉన్నానా లేకపోతే లీడర్షిప్ కోసమా పాలిటిక్స్ కోసమా అనేది కాలనీ ఉన్న ప్రజలకు తెలుస్తుంది. నేను ప్రత్యేకించి దాని గురించి చెప్పని అవసరం లేదు. మీ ఒపీనియన్లో పద్మశాలి టౌన్షిప్కి మేజర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమనుకుంటున్నారు? అండ్ మీరు గెలవంగానే అది ఎట్లా సాల్వ్ చేస్తారు కూడా చెప్పాలి మీరు. మేజర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వల్ల ఒకటి ఇప్పటివరకు మౌలిక వసతులు ప్రతీది ఉంది, దానివల్ల ఎలాంటి నష్టం లేదు. ఇప్పుడు అత్యవసరంగా అవసరం పడేది మాత్రము మంచినీరు, మంజీరా వాటర్. ఈ వాటర్ సమస్య మాకు చాలా విపరీతంగా ఉంది. ఫస్ట్ నీళ్లు తెచ్చే ప్రయాణంలోనే ఉంటాం. దీనికి మాకు ట్యాంక్ లేదు, వాటర్ ట్యాంక్ రిజర్వాయర్ లేదు, నల్ల కనెక్షన్ లేదు. మేమందరం కూడా ఇప్పటివరకు ఈ లేఅవుట్లో 147 ఎకరాల్లో బోర్ల మీదనే ఆధారపడి ఉన్నాం. అందులో మా సైడ్ ఇప్పుడు నేనున్న ఇంటి దగ్గర ఒక 50-100 ఇండ్ల వరకు బోర్లలో వాటర్ రావట్లేదు. ఇప్పుడు మొన్న సమ్మర్లో వచ్చింది, ఇప్పుడున్న కరువుతో ఆయనతో కూడా మాకు రావట్లేదు. మేజర్ పార్ట్ నాది వాటర్దే సమస్య. అది గత సంవత్సరం నుంచి ప్రాసెస్ నడుస్తుంది. 22 మార్చ్ 2025 నుంచి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం. అది నడుస్తుంది ప్రాసెస్. ఇప్పుడు దగ్గరికి వచ్చింది, అది మళ్ళీ ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది. సర్వే నడుస్తుంది. ఈ 15 రోజులు, ఈ నెల లోపల సర్వే అవుతుంది. ఆ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఆ సర్వే రిపోర్ట్ని బట్టి ఫర్దర్ యాక్టివిటీస్ మేము చేస్తాం. ముఖ్యంగా అదే చూస్తున్నాం. సో ఫస్ట్ ఒకటి మేజర్ క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాను మిమ్మల్ని.
పద్మశాలి టౌన్‌షిప్ అని గుర్తు రాంగానే మనకి ఆ మెయిన్ గేట్ గుర్తొస్తది. అది నాకు తెలిసి బిఫోర్ 4 ఇయర్స్ ఓపెన్ చేసినారు. అంతకుముందు అది ఓపెన్ అయితుండే, క్లోజ్ అయితుండే. దగ్గరున్న ఓకైలి స్కూల్ అయినా సరే, పిల్లలకైనా సరే, ఎవరికైనా చాలా ప్రాబ్లమ్ అయితుండే. వర్షాకాలం వస్తే ఆ బురద రోడ్ నుంచి ఎళ్ళాల్సొస్తుండే. సో, మీరు రాంగానే డెసిషన్ తీసుకున్నాక ఫస్ట్ ప్రాబ్లమ్ అనేసి అదే సాల్వ్ చేసినారు మీరు గేట్ గురించి. అది కొంచెం ఎట్లా అయిందో ప్రాసెస్ చెప్పండి. ఆ గేట్ సమస్య మేజర్ సమస్యనే. వాళ్ళు 26 జనవరికి, ఆగస్ట్ 15కి మనము జెండా కార్యక్రమం తప్ప గేట్ ఓపెన్ చేస్తుండే, మళ్ళీ బంద్ చేస్తుండే. వన్ సైడ్ గేటు. ఇంకో సైడ్ గేటు సెక్యూరిటీ రూమ్స్ ఉండే. అటు గేట్ ఎప్పటికీ కొన్నేళ్ల నుంచి బందే ఉంది. అయితే మనం ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. గేట్లు ఓపెన్ చేయండి అది ఇది అని చెప్పి. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు, రెస్పాన్స్ కాలేదు. ఆ టైంలో మేము తెలుసుకున్నది ఏంటి అనంటే, మన మన ఈ సొసైటీ పర్మిషన్ ప్రకారంగా ఇది గ్రేటెడ్ కమ్యూనిటీ కాదు. గ్రేటెడ్ కమ్యూనిటీ అయితే గేట్లు క్లోజ్ ఉండాలి. ఇట్లాంటి వాటికి రహదారులు ఏవైతే పెద్ద రోడ్లు ఉన్నాయో, ఏ రోడ్ అయినా సరే గేట్లు ఉండడానికి వీలు లేదన్న విషయం మాకు జిహెచ్ఎంసీ నుంచి తెలిసింది. అది కూడా ఆర్టీఐ కింద వేసినాం. తర్వాత కంప్లైంట్ ఇచ్చినాం. అప్పుడు ఆ సమయంలో మాకు మేజర్‌గా సోమశేఖర్ రెడ్డి అన్నగారు, శిరీష సోమశేఖర్ రెడ్డి గారు మాకు సహకరించారు. నవీన్ ఇది మేము కూడా మాట్లాడాను. రేపు జేసీబీ వస్తది. గేట్లు తీస్తేనేమో తీసిర్రు, లేదంటే మనం అధికారులతోటి డైరెక్ట్ తీపిచ్చేద్దాం అనే మాట తను ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకెళ్ళినట్టుంది. ఆ రోజు నైట్ 3:30 గంటలకి గేట్లు ఓపెన్ చేసి డ్యామేజ్ చేస్తారేమో అనే ఉద్దేశంతోటో, లేకపోతే వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. మీ మేనిఫెస్టోలో మేజర్ హెడ్‌లైన్ ఏంది? మీరు గెలవంగానే ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి, ఈ ప్రాబ్లమ్‌ని తీర్చాలని ఏదనుకుంటున్నారు? నేను గెలిచిన తర్వాత 15 రోజుల్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఆ జనరల్ బాడీ మీటింగ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకోవాల్సిన ఫస్ట్ నిర్ణయం ఏంటంటే, మా కాలనీలో వాట్సాప్ గ్రూపులు 100 వరకు ఉన్నాయి. ఫస్ట్ ఆ వాట్సాప్ గ్రూపులు అందరూ జనరల్ బాడీ మీటింగ్ తీర్మానంలో అన్నీ రద్దు చేయాలని కోరుకుంటున్నా. మొదటగా సెక్యూరిటీ కోసం అని అంటే, గేట్ దగ్గర నుంచి మా లోపల ఎక్కడైనా షాప్స్, ఏ షాప్స్లో ఉన్నా ఆ షాప్లో ఉన్న సిగరెట్లు బంద్ చేయడం నేను మేజర్గా ఆలోచన ఉంది. అది కూడా జనరల్ బాడీ మీటింగ్ తీర్మానం చేసుకొని దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా కాలనీలో సిగరెట్లు అమ్మకుండా ప్రత్యేకంగా దానికోసమే శ్రద్ధ వహిస్తాను ఫస్ట్. నేను ఇదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు మనకి ఇది 100 ఫీట్ రోడ్ ఉంది మనకి మెయిన్ గేట్ నుంచి. ఆడ ఏడ చూసినా టీ షాపులు, సిగరెట్ తప్ప మనకి ఏం కనిపించదు. మీ కాలనీ వాసులు కాకుండా ఎక్కడెక్కడి నుంచో యూత్ వచ్చి ఇదొక అడ్డాగా అయిపోయింది సిగరెట్లకి. దాని గురించి మీ ఒపీనియన్ ఏంది? అదే మేజర్ సమస్య మాకు. ఇప్పుడు గత అసోసియేషన్లో ఉన్నప్పుడు మా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కొంచెం ఆయన కొద్దిగా అంటే స్లో ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. కత్తి తనకిచ్చి యుద్ధం నేను చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అట్లా కూడా కొద్దిగా ట్రై చేశాం. కాకపోతే అధికారంలో ఉంటే నేను ఇంకొంచెం అధికారం అని అంటే ఈ ప్రెసిడెంట్ పదవి ఉంటే కొంచెం దానికి తగ్గట్టుగా సపోర్ట్గా ఉంటుంది. నేను దాని నిర్ణయాలు నా దగ్గర ఉన్నాయి. దాన్ని ఎలా చేయాలా, ఎలా అరికట్టాలనేది నాకు మేజర్ మైండ్ ఉంది. అందుకనే నేను ఫస్ట్ వచ్చిన 15 రోజులలో దాని గురించి ఖచ్చితంగా సిగరెట్, గుట్కా లాంటివి ఎలాంటివి లేకుండా, అరాచకాలు జరగకుండా చూసే బాధ్యత నాది. అది దాని మీదనే నా చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్స్‌లో మీరు గెలుస్తారు. గెలిచిన తర్వాత కమిటీ ఫామ్ అవుతుంది. కమిటీ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా ఫైనాన్షియల్ డిస్కషన్స్ అవన్నీ వస్తాయి. ఇది మీరు రెసిడెన్స్కి ట్రాన్స్పరెంట్గా పెడతారా? రెసిడెన్స్ మిమ్మల్ని క్వశ్చన్ చేయాలంటే ఏ రూపంలో చేయాలి క్వశ్చన్ అనేది? వాళ్ళు ఎప్పుడైనా క్వశ్చన్ చేయొచ్చు. ఏదో అఫీషియల్ గ్రూప్ మాది వాట్సాప్ గ్రూప్ ఉందో అందులో 650 మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంటు. ప్రతి ఇంటి నుంచి ఒక్కరే ఉంటారు. దాంట్లో ఎవరైనా క్వశ్చన్ వేయచ్చు. ప్రతి దానికి మా ఆన్సర్ ఇస్తాడు. ట్రెజరర్ ఉన్నాడు. ప్రతిదీ కూడా ఏ పేమెంట్ అయినా మన దగ్గర ఎంత ఉంది, ఎంత పోయింది అనేది మనం ప్రతి 3 నెలలకి, ప్రతి నెలకి ఇవ్వాలనే మా ఆలోచన ఉంది. అది డిస్ప్లే అవుతుంది, ఓపెన్ డిస్ప్లే. అకౌంట్స్ అన్నీ ప్రతి చోట ఇస్తాం. అకౌంట్ నంబర్లు ఇస్తాం, డీటెయిల్స్ ఇస్తాం. ఎవరైనా కనుక్కోవచ్చు ఇది నిజమే అబద్ధమా అనేది. మేము ఎప్పుడైనా ట్రాన్స్పరెన్సీ ఏది అన్నీ ఓపెన్గా ఉంచాలని కోరుతున్నాం. మేము మా ఆలోచన కూడా అదే ఉంది. ఇప్పుడు ఇది ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ కరెక్టేనా? అవును. సో మేజర్గా ఏంటంటే మనకి ప్రాబ్లం వచ్చేది జిహెచ్ఎంసీ దగ్గర పనులు అనేవి స్పీడ్ కావు. అది ఎవరి నుంచి వెళ్ళినా పనులు అనేవి కొంచెం స్లోగా ఉంటుంది. అందరు తెలిసిన విషయమే. మీకు ఎట్లాంటి రిలేషన్స్ అండ్ కనెక్షన్స్ ఉన్నాయి ఆఫీసర్స్తోని? కొంచెం దానివల్ల కాలనీకి ఏం అడ్వాంటేజ్ ఉంది మీరు గెలవడం వల్ల? అది ఒకసారి చెప్తే మన రెసిడెన్స్ కూడా కొంచెం మంచిగా అర్థమవుతుంది. మీరు అన్నది కరెక్టే. అయితే ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ కాదు, ఇది ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అప్రూవల్ అయిన లేఅవుట్. ఓకే. దీంట్లో మనకి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ అన్నీ సొసైటీ భరించాల్సి వచ్చిన పరిస్థితి. కాకపోతే మనకున్న అధికారులు కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ మొదటి నుంచి కూడా ప్రతి దాంట్లో సహకరిస్తున్నారు. వాళ్ళు అన్ని వర్కులు చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటివరకు జరిగినాయి కూడా పార్కులు 9 పార్కులు కాంపౌండ్ వాల్స్ అన్నీ మన కార్పొరేటర్ గారు, బండారు లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ వాళ్ళ సాయశక్తుల వాళ్ళు మా కాలనీ కోసం ప్రతిదీ సమస్య క్లియర్ చేస్తున్నారు. నాకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా అధికారులతో నాకు బాగా సత్సంబంధాలు ఉన్నాయి.
అధికారులు ఎందుకు సంబంధాలు ఉన్నాయి మా కాలనీలోనే ఉన్నారు మా ఆఫీషియల్స్ అంతా మా కాలనీలోనే ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ఇన్స్పెక్టర్లు కానీ ఎస్ఐలు కానీ జిహెచ్ఎంసీ కానీ జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ జిహెచ్ఎంసీలో కమిషనర్ కానీ రిటైర్ కమిషనర్ కానీ ఇట్లా మా కాలనీయే నాకు పెద్ద సోర్స్ నాకు అదే ఆ వాళ్ళతోటే నేను ముందుకెళ్తాను. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఎనీ టైం నాకు ఏ విధంగా లెటర్ కావాలన్నా నాకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉంటారు. నాకు దానికి ఆ విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు. నేను ఈజీగా చేయగలుగుతాను. ఇప్పుడు మనకు హైదరాబాద్లో మేజర్గా చూసుకుంటే మనకి మహిళా సేఫ్టీ, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ చాలా ప్రైమ్ ప్రాబ్లం ఉంది. అవును. నాకు తెలిసినంత వరకు అయితే ఈ లొకాలిటీలో ఇంకెక్కువ ఉంది. సో మీరు గెలిచిన తర్వాత వాళ్ళ కోసం మీరు ఎలాంటి అమలు చేస్తారు? ఇది అన్నది కరెక్టే. కాకపోతే గత 4 సంవత్సరాలు కానీ మొన్న 2 సంవత్సరాలు కానీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడితే మా టీం పెద్దది. ఇప్పుడు మేము అప్పుడు ముగ్గురితో స్టార్ట్ అయ్యి 30 మంది 40 మంది దాకా అయినా ఇప్పుడు 100 150 మంది నా వెనకాల ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ రెసిడెంట్స్ ఎవరైనా కూడా ప్రతి రెసిడెంట్ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు నాకు కూడా తెలియదు అంటే నేను వాళ్ళు చేసిన సహాయం కానీ పాపం ప్రతిదీ గుర్తు చేస్తున్నారు. మా నాన్నగారు చెప్పిన విషయం ఏంటంటే మనం సాయం చేసేది ఈ చేతికి చేస్తే ఈ చేతికి తెలియొద్దని. నేను ఏ రోజు ఎక్కడ ఎవరితో మాట్లాడలేదు. ఇప్పుడు అదే నాకు ప్లస్ అయిందేమో. ఎందుకంటే వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు మాట్లాడిన ఆప్యాయత, వీళ్ళే నా సైనికులు, వీళ్ళే నా బలం, వీళ్ళతోటి అరికట్టిస్తా. ఇంకోటి ఏంటంటే 80 ఫీట్ రోడ్లో ఇది జరుగుతుంది కదా, మా అందరం టీం వర్క్గా పనిచేస్తాం. ఎందుకంటే ఇందులో ఫండ్స్ ఉండవు, మేజర్గా ఫండ్స్ ఉండవు, జీతాలు ఉండవు. ఈ సర్వీస్ చేయడమే తప్ప వేరేది లేదు. ఈ సర్వీస్లో మేము యూత్ని కూడా వాడుకుంటాం. యూత్ని ఇప్పుడు వాళ్ళ బాధ్యత నిరూపించి ఆ యూత్ తోటి కూడా నేను ఇలాంటి అరాచకాలు జరగకుండా ఆలోచనలు ఉన్నాయి నా దగ్గర. మంచి ఆలోచనలు ఉన్నాయి. ఎలక్షన్లు కాబట్టి నేను అవన్నీ చెప్పలేను. ఇది ఇంటర్వ్యూ కన్నా ముందు కూడా నేను మీ వీడియోలు చూసిన కొన్ని. కోవిడ్ టైంలో మీరు చేసిన హెల్పింగ్ నేచర్ అయినా సరే, రేషన్ పంచడం అయినా సరే, చాలా చేసినారు మీరు కాలనీ కోసం. అవును. అవన్నీ మీ పర్సనల్ ఫండ్సే పెట్టినారు. అవును. ఆ థాట్ ఎందుకు వచ్చింది అసలు? మీ జాబ్ నుంచి ₹1 తీసి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? నేను ఫస్ట్ కరోనాలో నేను ఊర్లో ఉండే, నేను పెళ్ళికి వెళ్ళినాం, మా తమ్ముడు పెళ్ళికి వెళ్ళినాం. కాకపోతే నేను రాలేకపోయినా. 23కి అప్పుడు ఏదో అన్నారు చేసిన తర్వాత డైరెక్ట్ లాక్డౌన్ చేసారు. నేను అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది, రాలేకపోయాను. అప్పుడు నేను అనుభవించాను ఆ ఊర్లో ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి ఒక్కొక్కరి పరిస్థితి అని. వాస్తవానికి ఊర్లో కరోనా పెద్దగా ఇబ్బంది అనిపించలేదు ప్రతి ఊర్లో కూడా. అయితే నేను కొన్ని సంఘటనలు చూశాను కాబట్టి మా కాలనీకి వచ్చిన తర్వాత నాకు చేయాలనిపించింది. అది కూడా కాలనీకి రాగానే మళ్ళీ సెకండ్ కరోనా వచ్చింది. ఆ సెకండ్ కరోనాలో ఇక్కడ కాలనీలో ఉన్న 100 ఇండ్లకి బిల్డర్స్ అందరు మీరు వెళ్ళిపోండి, మీరు ఉండొద్దు, నేను జీతాలు ఇవ్వలేనని అందరి వాచ్మెన్లకి నేను చేసిందంతా వాచ్మెన్స్కి ఇచ్చాను. వాళ్ళందరిని వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. వాచ్మెన్స్కి జీతం 10,000 జీతానికి వాళ్ళు 5-6 వేల జీతానికి నెల మొత్తం ఉండి చేసుకునే వాళ్ళు పూట గడవదని చెప్పే ఉద్దేశంతో నా వంతు సాయం నేను చేయాలని చెప్పి ప్రతి బిల్డింగ్ వాచ్మెన్లకి నేను పంచడం జరిగింది. అలాగే మా కాలనీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్కి కానీ కొంతమందికి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదంతా నా కళ్ళ ముందు జరిగిన బాధను చూసుకొనే ఇవ్వాల్సి వచ్చింది. ఎలక్షన్ రిజల్ట్ మీ ఫేవర్గా రాకపోయినా మీరు ఈ సర్వీస్ అనేది 100% కంటిన్యూ చేస్తా. అది ఎందుకు అని అంటే ఇప్పుడు నేను వెళ్తున్నా కదా ప్రచారంకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ అవన్నీ ఉత్సాహాన్ని లేపుతున్నాయి. నేను అనుకునేవానికి ఓడిపోతే అవసరమా ఇదంతా అనే ఓసారి ఎవరికైనా వస్తుంది. కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాల్లో మనకు కూర్చోబుద్ధి కాదు, ఉండబుద్ధి కాదు. ఇట్లాంటి కొన్ని నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను ఎక్కడ కూడా ఆగను, ఎప్పుడైనా నా సర్వీస్ ఉంటుంది. మీ అపోనెంట్స్ అంటున్నారు మీరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారంట, దానికి సొల్యూషన్ అందరి ముంగట ఇట్లా ప్రజెంట్ చేస్తారు. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. సొల్యూషన్ ప్రాబ్లమ్స్ నేను క్రియేట్ చేస్తాను కదా, ఎవరైతే సొల్యూషన్ ఇస్తాను కదా వాళ్ళకి ఆ బాధ్యతలను అడగమనండి, వాళ్ళతోటే చెప్పమనండి, వాళ్ళని తీసుకెళ్ళి ప్రచారం చేపిమనండి. ఈజీగా గెలుస్తారు కదా వాళ్ళు, దాంట్లో తప్పే ఉంది. ఈ విషయంలో ఒకటి అర్థం చేసుకోవాలి. నేను ఇంతకుముందు మీ ఆఫీస్ దగ్గర వచ్చినప్పుడు దగ్గర 5-6 మంది అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నారు మీరు వాళ్ళతో మాట్లాడడానికి. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు వాళ్ళకి టైం ఇచ్చి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అని చెప్పి మీరు చెప్పినారు. మీరు పర్మిషన్స్లో కూడా హెల్ప్ చేస్తున్నారంట, అది కూడా నేను విన్నా. సో ఇవన్నిటికీ కారణము మీ లోపల ఉన్న ఒక మంచి క్వాలిటీ అని చెప్పేసి నమ్ముతాం. అది విషయం నాకు మస్తు అనిపించింది. మీరు ఇది ప్రెసిడెంట్ అయినా కూడా ఇంకా బిజీ అయిపోతారు. కంటిన్యూ చేస్తారా లేకపోతే మీరు ఎట్లా? మరి ప్రతి ఒక్కరికి సర్వీస్ ఇస్తా. నాకు ఓటు వేసిర్రా లేదా అపోజిట్లో తిరిగిర్రా వాళ్ళందరిని ఎవరిని వదిలిపెట్టాను. అందరు నా కుటుంబ సభ్యులే. నేను ఎవరిని కూడా అంత ఇబ్బంది పడే మనిషిని కాదు. ఎవరి సాయం కోరినా 24 గంటలు 24 గంటలు ఆన్లోనే ఎనీ టైం నేను రాగలుగుతా, వస్తాను, సర్వీస్ చేస్తాను. ఇప్పుడు అర్ధరాత్రి ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది, డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరకు వచ్చి డోర్ కొడితే మీరు ఓపెన్ చేస్తారా? 100% ఓపెన్ చేస్తా, ఖచ్చితంగా ఓపెన్ చేస్తా. ఎనీ టైం రావచ్చు.
ఇది ఒక లీడర్ కావాల్సిన ఒక హైయెస్ట్ క్వాలిటీ. తప్పకుండా చేస్తాను నేను, అట్లాంటిది ఏం లేదు. ఇంకొకటి, ఇప్పుడు మన కాలనీ చూస్తే చాలా పెద్దది. మీరే చెప్పినారు ఇప్పుడు దగ్గర 140 ఎకరాలు ఉంది. సో మొత్తానికి సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయా? మొత్తానికి లేవు. ఎగ్జిట్ దాంట్లోనే ఉన్నాయి, ఎంట్రీస్ ఎగ్జిట్ దాంట్లోనే ఉన్నాయి. అది 80 ఫీట్ రోడ్ వరకే ఉంది. అది ఒకటి సొసైటీది ఉంది, ఒకటి పోలీస్ వ్యవస్థది ఉంది. కాకపోతే మేము ఈ అమ్మాయిల విషయంలో సెక్యూరిటీ కోసం కూడా సీసీ కెమెరాలు మా మేనిఫెస్టోలో ఉంది. సీసీ కెమెరాలు బడ్జెట్తో కూడుకున్న పని కాబట్టి దీంట్లో ఫండ్స్ ఉండవు. మ్యాక్సిమం ఇప్పుడు ఫండ్స్ లేవు. ఆ ఫండ్స్ కూడా నా దగ్గర ఒక ఆలోచన ఉంది. మా కార్పస్ ఫండ్ ఎవరైనా కంపెనీలో, ఇంతకుముందు సుగ్నేష్ జనరల్ సెక్రటరీ, తను కార్పస్ ఫండ్ కింద మాకు ఈ సెంటర్ లైటింగ్ తెప్పించిండు. ఓకే. తను ఇప్పుడు దీనికి కూడా ముందున్నాడు. పోటీలో లేకున్నా తను ముందున్నాడు. ఎందుకంటే తను ఎంప్లాయీ, టైం ఇవ్వలేకపోతున్నా అనే కారణం చేత ఈసారి ఉండడం లేదు. ఈ సీసీ కెమెరాలకు తనకు కూడా హెల్ప్ అవుతుంది. కాకపోతే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నాకు తెలిసిన రెసిడెంట్స్ ఉన్నారు హెల్ప్ చేసడానికి. ప్రతి ఒక్కరు నాతో షేర్ చేసుకున్నారు. ఏది ఏమైనా సరే ఫస్ట్ సీసీ కెమెరాలు అయితే ఖచ్చితంగా మాకు మేజర్ పార్ట్. అది మేము అది పెట్టాలనుకుంటున్నాం, ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు కమింగ్ టు ద కల్చరల్ యాక్టివిటీస్, మనకి పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఫస్ట్ భావన ఋషి పద్మశాలి టౌన్షిప్లో కల్చర్ ప్రోగ్రామ్ మంచిగా నడుస్తుంది అని చెప్పేసి టాక్ ఉంది. అవును. వినాయక చవితి అయినా సరే, బోనాలు అయినా సరే, బతుకమ్మ అయినా సరే, శ్రీరామనవమి కూడా బాగా చేస్తాం. ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నా. హిస్టరీ మిమ్మల్ని ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోవాలా, లేకపోతే ఒక ప్రెసిడెంట్ పద్మశాలి సొసైటీ టౌన్షిప్ని చేంజ్ చేసినలా గుర్తుపెట్టుకోవాలా? టౌన్షిప్ని చేంజ్ చేసే వాళ్ళగానే గుర్తించాలి. మేజర్గా క్వశ్చన్ ఏంటంటే, మీకు మనసుకి ఇబ్బంది అనిపించిన సిచ్యువేషను, ఆ సిచ్యువేషన్ వల్లనే మీరు ఇప్పుడు కాలనీ ఎలక్షన్స్లో నిలబడ్డారు. దాని గురించి ఒకటి చెప్పండి, మీకు బాగా ఇబ్బంది అయిన సిచ్యువేషన్. నాకు ప్రత్యేకించి బాగా ఇబ్బంది అయిన సమస్య ఏది అనిపించదు మ్యాక్సిమం. కాకపోతే మేజర్ ఇప్పుడు నేను నిలబడడానికి కారణం, ఏదైతే మేము అపోజిట్ ప్యానెల్ తోటి ఉన్నామో, గెలిచినామో, ఏది కిషోర్ కుమార్ అనే ప్యానెల్ ముందు మేమైతే గెలిచినామో, నేను నిలబెట్టిన అతను మాతూరి నరేంద్రారెడ్డి ఎవరైతే ఉన్నాడో, తను గత 3 నెలలుగా ఆ అపోజిట్ ప్యానెల్ తోటి తిరగడం స్టార్ట్ చేశాడు. అది నాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తనని కాదని ఎదురించి నిలబడినాడు. ఇప్పుడు మేము మా బంధం అని చెప్పి వెళ్ళిపోయి, ఇప్పుడు మేము ఉన్న వాళ్ళందరం, అంటే ఆయన వెళ్ళిపోవడంకే మాకేం బాధ లేదు, కానీ మేము నమ్మినాం కదా తనని, నమ్మినందుకు మాకు బాధగా ఉంది. ఒక మేజర్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీకు పర్సనల్గా ఏ విషయం అయితే బాగా ఎఫెక్ట్ అయ్యి, దానివల్ల మీరు ఈ కాలనీ వాళ్ళ ఉన్న పాత సొసైటీ వాళ్ళ మీదకి ఫైట్ చేయడమైనా సరే, కొత్త సొసైటీని ఫామ్ చేయడమైనా సరే, మీకు బాగా బాధ కలిగించిన విషయం ఏంటి? మొదటగా ఫస్ట్ మేము ఏంటంటే చెప్పాను కదా ముందు, అదేవిధంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు నాది కమర్షియల్ ప్లాట్లు అనమాట, షట్టర్స్ ఉన్నాయి. దాంట్లో రెసిడెంట్స్కే ఓటు ఇవ్వాలనే కాన్సెప్ట్ ఒకటి మాట్లాడడం జరిగింది. ప్రత్యేకించి నన్ను దృష్టిలో పెట్టుకొనే మాట్లాడడం జరిగింది. ఈ కాలనీలో ఉన్న ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో అందరూ కూడా, కాలనీ వాసులు అందరూ, వాళ్ళందరితో పాటు డిస్కషన్ ఫస్ట్ మొట్టమొదటి నాకు ఓటు ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఈ సందర్భం మీద. బైలాస్లో ఏముంది ఏంటి అనే చర్చలు బాగా జరిగినాయి. ఆ సమయంలో చాలా బాధ అనిపించింది. నేను 4-5 సంవత్సరాల నుంచి చాలా సర్వీస్ చేసిన. ఈ సందర్భం వచ్చేవారికి ఎలక్షన్ తేవడానికి కారణమైన వాళ్ళం మేము. మాకే ఓటు ఇవ్వకుండా గ్రూప్లో, మెయిన్ అఫీషియల్ గ్రూప్లో యాడ్ చేయకుండా, రేపు ఎలక్షన్లు అంటే ముందు రోజు మమ్మల్ని యాడ్ చేయడం జరిగింది. మా ప్రచారం మేము చేయడం ఎలా ఉందో అర్థం చేసుకోండి, ఎలా ఉంటుందో ఆ సమయంలో. కాకపోతే నాకు ఓటు ఇవ్వద్దు, రెసిడెంట్గా కాదు ఇతను, బయట ఉంటాడు, బయటవాడు అనే మాటలు నాకు చాలా బాధాకరమైన విషయాలు. అందుకే నేను నా శక్తి మేర నేను కూడా చూసుకొని, వాళ్ళు అన్నారని చెప్పి నేను తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి, నేను మా వేరే వ్యక్తులను, నాకు పరిచయం ఉన్న వ్యక్తులను, ఒక అతను ఇప్పుడు చెప్పాను కదా నరేంద్రారెడ్డి, అతన్ని నిలబెట్టి గెలిపించడం జరిగింది. తర్వాత తను కూడా ఇలా ఈ బాధ పెట్టడం వల్ల తను కూడా ఈ మా అసోసియేషన్కి దూరం అవ్వడం. అంటే మేజర్గా వెన్నుపోటు పోవడం వల్ల మీరు ఎట్లా ఎఫెక్ట్ అయినారు? అదే నేను అనేది. ఇప్పుడు మేము ఏదైతే నమ్మినామో అతనే మమ్మల్ని వెన్నుపోటు పొడిచిన విధంగా జరిగింది. దానికోసమే నేను ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టాల్సిందే, కట్టి ఇక్కడ ఉండాల్సిందే. ఇన్ని రోజుల కష్టానికి, ఇన్ని రోజుల ఇట్లాంటి సమస్యలు మరి ఎవరికి ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను పోటీలకు రావడం జరిగింది. ఇప్పుడు కూడా నేను మార్పు తెస్తా. దాంట్లో రెసిడెంట్స్ నుంచి ఎవరైనా, ఓనర్ తర్వాత పిల్లలైనా, రెసిడెంట్ అమ్మ తల్లిదండ్రులైనా, వాళ్ళ పిల్లలైనా ఎవరైనా ఒకరు ఓటు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇందులో మేజర్ పార్ట్ ఒక బాగా అందరిని విమర్శించే విధంగా ఉంది. ఈ సమస్యను ఖచ్చితంగా నేను తీరుస్తా. ఎందుకు అని అంటే వెలేసే పరిస్థితి ఉండదు. ఒక ఊర్లో తనను వెలేసే పరిస్థితి ఉండదు. ఇంటి కుటుంబంలో 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. అందులో అందరూ వచ్చి పనిచేయాలని లేదు. ఎవరో ఒకరు యాక్టివ్గా ఉండి పనిచేస్తారు.
ఆ యాక్టివ్ ఉన్న పర్సన్కి ఓటు ఇవ్వాల్సిందే. ఆ ఓటు ఉన్న మనిషి మన కాలనీకి సర్వీస్ చేయడానికే వస్తున్నాడు. అట్లాంటప్పుడు కరెంట్ బిల్ ఉండాలి, ఇంటి పేరు ఉండాలి, ఇంటి ఆయన పేరు మీద ఉండాలనే నిబంధన తీసేసి, ఇంటి నుంచి ఎవరు అబ్జెక్షన్ తీసుకొని, నో అబ్జెక్షన్ తీసుకొని ఒక్కరేనే ఎవరైతే యాక్టివ్‌గా ఉంటారో వాళ్ళని ఓటర్‌గా నిర్ణయిస్తాం. వాళ్ళతో మేమందరం కాలనీ పనులకు ఉపయోగించుకుంటాం. ఆ పని ఖచ్చితంగా చేస్తాను. నేను పడ్డ బాధ వేరే వారికి ఎవరికి రాకూడదనేది నా మొదటి సంకల్పం. ఇప్పుడు మీరు ప్రతిసారి ఇప్పటికి రెసిడెన్స్ అని చెప్పి మెన్షన్ చేసినారు. హ్మ్. మీరు కంఫర్టబుల్ అయితే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు కాలనీ అంటే టెనెంట్స్ కూడా ఉంటారు. అవును. వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ వస్తే హ్మ్. మీరు దానికి ఎట్లా వాళ్ళకి సొల్యూషన్ ఇస్తారు? ఇప్పుడు ఈ టెనెంట్స్ విషయంలో చెప్పాల్సింది వస్తే నెలకొక్కసారి నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్తా టెనెంట్స్ విషయంలో. ఒక్కసారి టెనెంట్స్‌కి, ఒకసారి ఓనర్స్‌కి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఇది కూడా నేను జనరల్ బాడీ మీటింగ్‌లో చెప్తాను. ఎందుకంటే ఎవరికీ అగ్రీమెంట్లు ఇవ్వకూడదు. అది ఇవ్వాల్సి వస్తే 11 మంత్సే ఇవ్వాలి అగ్రీమెంట్లు. కొంతమందికి ఎక్కువ అగ్రీమెంట్లు ఇచ్చి వాళ్ళు కాల్ చేయకపోవడం సమస్య ఒకటి, డిస్టర్బెన్స్ ఒకటి. టెనెంట్స్‌కి రెసిడెంట్స్ కూడా డిస్టర్బెన్స్ చేసే పరిస్థితులు ఉన్నాయి. నేను వాళ్ళని కూడా మందలిస్తా. ఓటు కోసం నేను చూడను. ఇట్లాంటి పరిణామాలు కూడా జరిగినాయి. వాటిని కూడా నేను సమన్వయంగా సమానంగా పరిష్కారం చేసే బాధ్యతగా నేను తీసుకొని ఇద్దరిని ఎవరు భూమిలోకెళ్ళి రాలేదు, ఆకాశం నుంచి రాలేదు. అందరం మేము కిరాయికి ఉండి వచ్చినాం హైదరాబాద్ సిటీకి వచ్చి. అందరము అలాంటి పరిస్థితులనే. నేను దాన్ని ఖచ్చితంగా ఖండించి సరైన సమస్యను పరిష్కరిస్తా. ఇప్పుడు మీరు ఇంతకుముందు మెన్షన్ చేసినారు. మీ దాంట్లో ఫండ్స్ అనేది లెవ్వు అని చెప్పినారు. ఆ ఫండ్ కలెక్షన్ అనేది ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఇనీషియల్లీ ఇప్పుడు మీరైతే వాటర్ ట్యాంక్ అని చెప్పినారు. మంజీరా కోసం అన్నారు. అది చాలా పెద్ద ఖర్చు. దాన్ని ఎట్లా మీరు ఫండ్స్ అనేది కలెక్షన్ చేస్తారు? ఎట్లా దాన్ని ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ ఎట్లా పట్టుకొస్తారు? సింపుల్ దాంట్లో ఏం లేదు. నా దగ్గర మంచి ఆలోచన ఉంది. నేను ఏదైతే ముందు చెప్పిన వాట్సాప్ గ్రూపులన్నీ తీసేస్తా. గ్రూపులు తీసేసి అసోసియేషన్ తరపున చందా ఒకటే. చందాదారులు ఎవరైనా చందాలు ఇచ్చేవాళ్ళు అసోసియేషన్‌కి తప్ప ఎవరికీ ఇవ్వకూడదనే నిబంధన తెస్తాను. అదే జనరల్ బాడీ మీటింగ్‌లో. మాకు యాజ్ ఎ వాళ్ళర్ ఎప్పుడైనా సరే మాకు ఈడ 3 గ్రూపులుగా విభజించబడింది. అది ఒకటి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నుంచి పద్మశాలి సంఘం వాళ్ళు గుడి లోపట ఈవెంట్లు చేస్తారు. వాళ్ళు చందాకు వెళ్తారు. మళ్ళీ ఎవరైతే ఓడిపోయినాడో ఓడిపోయిన అతను కూడా ఆయన ఒక గ్రూప్ పెట్టి డెవలప్మెంట్ పద్మశాలి డెవలప్మెంట్ గ్రూప్ అని చెప్పి తను పెట్టి ఆయన కొంత కలెక్షన్ చేస్తాడు. అట్లా అసోసియేషన్ కూడా మేము కలెక్షన్ చేయాల్సి వస్తుంది కాబట్టి మేము కలెక్షన్ చేస్తాం. ఇట్లా మనిషి 3 లక్షలు 4 లక్షలు అసోసియేషన్‌కి వస్తుంది ఫండ్. నేను ఈ అసోసియేషన్ రద్దు చేయడం వల్ల ఏదైతే గ్రూపులు రద్దు చేయడం వల్ల అసోసియేషన్‌కి లాభంగా అంటే అసోసియేషన్‌కి డబ్బు చేకూరుతుంది. ఆ డబ్బుతో లిమిట్‌లో అది కూడా ఓపెన్ సీక్రెట్ ఏముండదల్లా ఆ వాట్సాప్‌లో కానీ మేము ఒక మీటింగ్‌లో కానీ ఈ బడ్జెట్ ఇంత పెడుతున్నాం మీ అందరికి సమ్మతమేనా అంటే అదే బడ్జెట్‌లో మేము ప్రోగ్రామ్ చేయాలని నిర్ణయిస్తున్నాం. కొంచెం కష్టమైనా ఇంతకుముందు ఆర్భాటాలు కాకుండా కొద్దిగా కష్టమైన అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి విన్నవించి ఆ బడ్జెట్‌లోనే ఈవెంట్లు చేసి మిగతా ఫండ్ అంతా జమ చేయాలనే ఉద్దేశంతోటి మిగతా ఖర్చులకు పనిచేస్తానని కొత్త ఆలోచన న్యూ ఆలోచన మాకుంది. కొత్త ఆలోచనతోటి మేము ముందుకొస్తున్నాం. గుడ్ డెసిషన్. ఇంకొకటి మేజర్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటే ఏంటంటే, ఇప్పుడు మన కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి గారు మీకు చాలా వ్యక్తిగతంగా చాలా క్లోజ్. సో తరచుగా మీరు కలుస్తుంటారు, వెళ్తుంటారు. మీకు మేజర్‌గా ఏందంటే కాలనీ గురించి డిస్కషన్స్ 100% చేస్తారు. వాళ్ళ నుంచి మీకు బాగా హెల్ప్‌ఫుల్ ఎప్పుడైంది? శిరీష సోమశేఖర్ రెడ్డి గారు నేను ఈ ఎలక్షన్‌లో గెలవడమే కాదు, గెలవక ముందుకు కూడా మేము రాకముందుకు కూడా మా టీం రాకముందుకు కూడా అంతకుముందు కూడా నేను ఒక్కడిగా పోరాటం చేసినప్పటికి కూడా నాకు హెల్ప్‌ఫుల్‌గానే ఉన్నాడు. నేను సందర్భాల్లో అప్పుడున్న పరిస్థితుల్లో నా ప్లాట్ విషయంలో కానీ, నాకు ఇబ్బంది పెట్టిన విషయంలో కానీ, ఈ గేట్ సమస్య విషయంలో కానీ, ఈ కాలనీలో జరుగుతున్న అరాచకాలు అంటే కొన్ని మిస్‌యూజ్ అయినాయి ప్లాట్లు కానీ, ఆ పార్కులు కూడా కబ్జా చేయడం జరిగింది. కబ్జా మీన్స్ ఆ ప్లాట్‌లను కూడా రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ సొసైటీ వాళ్ళు తెలిసి తెలియక అని చెప్తున్నారు. మనకు ఎంతవరకు అని మనకు ఐడియా లేదు. కాకపోతే దాని విషయంలో కూడా మేము ఫస్ట్ హైడ్రా పుట్టిన 2 రోజులకే నేను లెటర్ తీసుకొని హైడ్రాకి వెళ్ళడం ఇదే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అసలు హైడ్రా అనేది ఎందుకు ఇన్వాల్వ్ అయిందని అడుగుదాం అనుకుని మీరే చెప్తున్నారు, చెప్పండి. హైడ్రాకి మేము వెళ్ళడం జరిగింది. హైడ్రాలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి శిరీష సోమశేఖర్ రెడ్డి గారు, మా జగదీష్ రావు గారు, ఆయన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, తను కానీ మాకు అఫీషియల్స్ కానీ అందరూ మాకు సహకరించారు. మేము దాని మీద పోయినాం, కంప్లైంట్ ఇచ్చినాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ అందరిని పిలిచిండు, మాట్లాడిండు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేపించిండు. మళ్ళీ అవి రికవర్ అయిపోయినాయి. ఇమ్మీడియట్లీ ఆ రోజు నుంచి ఇప్పటివరకు అన్ని పార్కులు జరగడానికి మేజర్ కారణం కూడా అదే జరిగింది. దాని తర్వాత ఫండింగ్ కోసం కానీ మాకు దీనికోసము ఏదైతే డెవలప్మెంట్ కోసం శిరీష సోమశేఖర్ రెడ్డి గారు ప్లస్ ఎమ్మెల్యే గారు అందరి సహకారంతో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది వర్క్. ఇంకో సంవత్సరం లోపల అన్ని పార్కులు అయిపోతాయి. ఇప్పుడు పోయిన పాత 2 ఇయర్స్‌కి ఇప్పుడుకి చాలా చేంజ్ ఉంది. కాలనీలో అయితే చేంజ్ అయితే కనిపిస్తుంది. మేజర్‌గా ఏందంటే స్ట్రీట్ లైట్స్, ఒకప్పుడు స్ట్రీట్ లైట్స్ ఉండకపోతుంది. ఇప్పుడు మనకి 80 ఫీట్ రోడ్‌కి స్ట్రీట్ లైట్స్ అయితే వచ్చినాయి.
సో దానివల్ల కొంచెం అడ్వాంటేజ్ అయింది అవును. ప్రజలకి. మీరు చెప్పినారు ఈ సిగరెట్ ఇవన్నీ కొంచెం స్మోకింగ్ ఇవన్నీ అరికడతామని చెప్పేసి చెప్పినారు. అవును. అది మీరు 100% ఫుల్ఫిల్ చేయాలి. అది మీ బాధ్యత, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. అవును. అది మేజర్. తప్పకుండా, తప్పకుండా. మేము సెంట్రల్ లైటింగ్ తెప్పించిన ఎవరు ఊహించలేదు. మేము గెలిచిన 100 రోజుల్లోనే సెంట్రల్ లైట్ తెప్పించినాం. ఇప్పుడు 100 రోజుల్లో మహా అద్భుతం చూడబోతారు. నేను చెప్పను. ఎందుకంటే ఇంతకుముందు చెప్పి చేసినాం. ఇప్పుడు చెప్పకుండా చేసే పరిణామాలు ఉన్నాయి కాబట్టి మేము అన్ని విధాలుగా అందరి సహకారాలు మాకు అండదండగా ఉంది. మేము కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నాం ఈసారి. ఎక్కడికి వెళ్ళినా నవీనన్న మీ టీంకి ఏమి ఇబ్బంది లేదన్నా, మీ ఏసీపీ ప్యానెల్కి ఇబ్బంది లేదన్నా, 100% మీరే. ఎవ్వరు చూడు అదే మాట. ప్రభంజనం లాగుంది. నాకు ఇది చాలా సంతోషంగా ఉన్న విషయం అసలు చెప్పడానికి. నాతో పాటు ఉన్న నా మిత్రులైనా ఎవరైనా, మా సిస్టర్స్ అయినా, నేను లేడీస్ని కూడా మా గ్రూప్లో పెట్టాము 3 వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అంటే మహిళలకు కూడా రిజర్వేషన్ ఇచ్చినారా? రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఫెస్టివల్ టైంలో వాళ్ళే ఇంపార్టెంట్ మాకు. మేము లేడీస్ విషయంలో మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళని పిలవడం కానీ చేయడం కానీ, ఆ ఫార్మాలిటీస్ పూజలు అవన్నీ మేము ఆ సిస్టంలో చూడడం. మేము సెక్యూరిటీ పరంగా ఫుడ్ విషయంలో టెంట్లు బయట విషయాలన్నింటినీ మేము చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి లేడీస్ చాలా ప్రాధాన్యత ఉంటుంది. దానికోసం మేము లాస్ట్ టైం కూడా అంతే, ఎప్పుడైనా మా దగ్గర ఉంటారు. మంచి సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొచ్చాం, వాళ్ళు కూడా యాక్టివ్గా ఉన్నారు. మాకు ఎక్కడ పోయినా అన్న మనకేం డోకా లేదు, టెన్షన్ లేదు, ఎక్కడ పోయినా మన పేరే ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా గెలుస్తామన్న. మెజార్టీ చూద్దాం ఈసారి. కాలనీ అంతా మంచి సర్వీస్ ఇద్దామనే ఉత్సాహంతో ప్రతి సభ్యుడు మా సభ్యులే కాదు, మాకు సహకరిస్తున్న ఇంకా 30-40 మంది కూడా రోజు మా దగ్గర 50 మంది దాకా గ్యాదర్ అవుతారు స్వచ్ఛందంగా. నాకు ఎలాంటి ఇబ్బంది కలనియరు. నన్నే బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు. అమ్మాయిలు కూడా పాపం వాళ్ళు బండ్ల మీద వచ్చేస్తారు. మేమందరం ప్రతి ఇంటికి వెళ్తే మాకు అక్కడే టిఫిన్లు అవుతున్నాయి, భోజనాలు అవుతున్నాయి. మేము అవసరం లేదు, ఇంటి దగ్గర తినాక చాలా రోజులు అవుతుంది. కాకపోతే మన ఫ్రెండ్స్ వస్తుంటారు కాబట్టి మేము కామన్గా కూర్చొని అందరు కలిసి భోంచేస్తాం ఒక్కొక్కసారి ఇంటి దగ్గర. మ్యాక్సిమం ఈ 10 రోజుల నుంచి అయితే నేను ఇంటి దగ్గర తినట్లేదు. అది వాళ్ళు మిమ్మల్ని అభిమానం, ఆప్యాయత. ఇది ఒక 3 ఇయర్స్ ముందు పోతే మనం ఏ పేపర్ హెడ్లైన్ చూసినా మన లోకల్లో దమ్మా వేయడం వస్తే నవీన్ గౌడ్ పద్మశాలి టౌన్షిప్లో ఇదవుతుంది, నవీన్ గౌడ్ పద్మశాలి టౌన్షిప్లో అదవుతుంది, నవీన్ గౌడ్. అవన్నీ క్రిటిక్స్ మీ మీద వచ్చిన ఒక వార్తలు. దాన్ని మీరు నెగిటివ్ నుంచి ఇప్పుడు ఉన్న పాజిటివిటీకి ఏం చేసినారు అసలుకి? అట్లా అవ్వడానికి కారణం ఏంది? నేను ఏది చేసినా సరే, నేను ఏదైనా ఇప్పుడు ఫోటో పోజులు ఇవ్వలేదు, అది ప్లస్ అయింది. ఇంకోటి ప్రెస్కి ఇవ్వలేదు. ఇప్పుడు అంతకుముందు ప్రెస్కి ఇచ్చాం, ప్రెస్ వాళ్ళతో నడిపించాం, కానీ దానివల్ల కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా నాకు నచ్చలేదు. అది పబ్లిసిటీ పోతుందేమో ఎక్కువ, కానీ ఆర్టిఫిషియల్ ఎప్పుడు ఉండదు. నేచర్ ఎక్కువ బాగుంటుందనే ఉద్దేశం నమ్ముతా. నా మీద విమర్శలు వచ్చినా నవ్వుతూ వదిలేస్తా. ఇప్పుడు ఇంకా కూల్ అయినా. అప్పుడు చాలా ఆవేశం ఉండే, అవన్నీ బంద్ అయిపోయినాయి. మా అన్నయ్య చెప్పిండు, మా గురువు గారు సోమశేఖర్ రెడ్డి గారు, అన్నీ నేను ఫాలో అవుతుంటా. ఎంత కూల్గా ఉంటే అంత విశ్వాసం ఉంటుంది. నేను దాన్నే నమ్ముతా. ప్రత్యేకించి ఆర్టిఫిషియల్గా నా వల్ల కాదు, నేను చేయలేను. నేచర్ నన్ను గెలిపిస్తుంది. ఎప్పటికీ అదే కాపాడుతుంది. నేను ధర్మం కాపాడుతుందని నేను అనుకుంటా. కెమెరా ఉందని చెప్పి కాదు, మీరు అందరికీ మన కాలనీ వాసులకి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటే చెప్పండి, ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? నేను ప్రత్యేకించి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాలనీ వాసులందరికీ నా మీద భారీ నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా నేను అందరి సమస్యను పరిష్కరిస్తా నా సాధ్యమైనంత వరకు. అట్లాని ఇదేం కార్పొరేటర్ ఎలక్షన్స్ కావు, మనకేమో జీతాలు రావు. కాకపోతే మా కాలనీ కూడా ఒక స్థాయి, అదే స్థాయిలో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే అట్లనే ఉంది. ఆ నమ్మకంతో పాటు వాళ్ళందరి ఏవైతే ఆశీస్సులు ఉన్నాయో, వాళ్ళందరి నమ్మకాలు ఉన్నాయో మేమందరినీ కాపాడుతానని కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఇంకో విషయం చెప్తా, చిన్న విషయం. ఎందుకంటే ఇంత చేసి అన్ని మంచి చేసినామని మేము అనడానికి లేదు. కొన్ని విషయాల్లో మేము పట్టించుకోవడం అని అంటే అందుబాటులో లేకపోవడం వల్ల. ఇప్పుడు మా ఒక లేడీ, మేము ఒక ఇంటికి వెళ్ళాము, వాళ్ళ ఇంటి దగ్గర కార్ అద్దం పగిలింది. మేము అందలేకపోయాను. నేను 2 డేస్ ఒక్కటే ఆ ఫోన్ వచ్చిన సాయంత్రం వెళ్తాను అనుకున్నాను. ఆ రోజు కొంచెం వేరే కేసు, యాక్సిడెంట్ కేసు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినా. ఆ రోజు నైట్ 12 అయింది. నెక్స్ట్ డేకి మళ్ళీ అదే పంచాయతీకి వెళ్ళాల్సి వచ్చింది. 3 రోజులకి నేను మర్చిపోయినా. తర్వాత బయట కంట్రీకి వెళ్ళినా, ఒక 1 వీక్ అయింది. ఇక దాని తర్వాత వెళ్ళినా నాకు ముఖం జల్లలేదు, నేను వెళ్ళలేకపోయినా. కొన్ని చిన్న సందర్భాలు ఎంత అయినా కూడా ఈ మొత్తం మందిని మనం సాటిస్ఫాక్షన్ చేయలేము. అది ప్రతి ఉన్న నాయకుడికి కానీ తెలుస్తుంది. ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే. అందులో నేను కూడా దానికి ఇట్లాంటి సమస్యలు ఏదున్నా కూడా నన్ను క్షమించమని అడుగుతున్నా. నేను అన్ని గుర్తుపెట్టుకుంటాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఒక ప్లేస్లో అని చెప్పి, రాలేకపోయాననే బాధన నాకు ఉంటుంది. ఇట్లాంటివి ఉన్నాయి, 2-3 ఘటనలు ఉన్నాయి లైట్ విషయంలో కానీ, కొన్ని విషయాలలో చిన్నవి. అప్పుడున్న సందర్భాలను బట్టి
ఎన్ని గుర్తుపెట్టుకున్నా ఎక్కడో ఒక దగ్గర మిస్ అవుతుంటాయి. వాళ్ళు అది మనసులో పెట్టుకుంటారు పాపం. కాకపోతే వాళ్ళందరికీ ఇప్పుడు మీ ముందు కెమెరా ముందు క్షమాపణ కోరుతున్నా. కాకపోతే ఇక ముందు అది కూడా జరగదు. ఎందుకనంటే మా టీమ్ వైజ్‌గా ఫాలో చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క కేటగిరీగా ప్లాన్ చేసి ఎక్కడ కూడా మానిటర్ చేస్తాను నేను. ఎవరిని కూడా వదిలిపెట్టాను. అందరూ నా కుటుంబమే. అందరి సహాయ సహకారాలు అందిస్తా. ఇప్పుడు రేపు పొద్దున ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. హ్మ్. మన దగ్గర ఫండ్స్ లేవు, ఆ! కలెక్ట్ చేసే టైం లేదు, హ్మ్. మీ జాబ్ నుంచి పైసలు పెట్టాలి. అవును. పెడతారా కాలనీ కోసం? నేను గతంలోనే పెట్టినా. నేను 20 లక్షల దాకా పెట్టినా. 20, 30 లక్షల దాకా పెట్టినా. కాలనీకి చాలా చేసినా, చాలా పెట్టినా. అది ఇక డబ్బుల విషయంలో మనం చెప్పొద్దు. వీలైతే మీరు కట్ చేస్తే మంచిది. ఖర్చులు అవుతూనే ఉంటాయి. నేను జేబు నుంచి కూడా తీసి ఇస్తూనే ఉంటా. పోతూనే ఉంటాయి. అదేం పెద్ద ఇష్యూ కాదు. మా రవీందర్ రెడ్డి పార్ట్నర్ ఉండే పాపం ముందు. ఆయనతో బాగుండే. కాకపోతే ఈ మధ్యన నేను ఈ సర్వీస్ మీద వచ్చిన, ఆయన బిజినెస్ మీద ఉన్నాడు. కొంచెం మా ఇద్దరి మధ్యన కూడా దూరం ఏర్పడింది. ఎందుకంటే నేను ఇటు తిరుగుతుంటే ఆయన ఇద్దరం కలిసి చేయలేం కదా అని చెప్పి తన పని చేసుకుంటున్నా. అయినా నాకు మంచి సపోర్టర్, మంచి జ్ఞాని. ఆయన వల్ల కూడా నాకు చాలా ఓపిక వచ్చింది. ఎప్పుడు చెప్తూ ఉంటాడు. నాకు చాలామంది ఉన్నారు. అట్లా ఎవరు చెప్పలేదు అనుకుంటారేమో మళ్ళీ. అట్లా అని కాదు. ప్రతి ఒక్కరు నాకు అనుభవం నేర్పిన వాళ్ళే. చివరిగా ఇప్పుడు మీ ఏసీపీ ప్యానల్కి వచ్చిన గుర్తు గంట సింబల్. గంట సింబల్. సో మీ ప్యానల్ మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేయండి ఒకసారి కెమెరా ముందు అందరికీ. ఫస్ట్ గంట గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుతున్నా. ఆల్రెడీ విజయం మాదే అని సంకేతాలు భారీ ఎత్తున ఉన్నాయి. కాకపోతే భారీ మెజార్టీ కోసం చూస్తున్నాం. అలాగే ఏసీపీ ప్యానెల్ అధ్యక్షుడిగా నేను మీ నవీన్ గౌడ్. ఇందులో జనరల్ సెక్రటరీగా ఎల్దండి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్గా బండి పుష్పలత రెడ్డి అండ్ ట్రెజరర్గా మురహరి, జాయింట్ సెక్రటరీగా గుజ్జరి భరత్రాజ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నెమలి శ్రీనివాస్ గౌడ్ అండ్ రవికిరణ్, అలాగే సుధా కుమారస్వామి మరియు దీపిక కమలాకర్. మేమందరం పోటీలో ఉన్నాము. 9 మందికి మీరందరు గంట సింబల్పై టిక్ చేసి లైన్ దాటకుండా, గంట సింబల్ పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లోపల లైన్ దాటకుండా టిక్ చేయండి. టిక్ చేసి 9 టిక్లు చేయాలా. ఏ లైన్ కూడా దాటకుండా మీరు ప్రతి గంట ఎక్కడ ఉంటే అక్కడ మీరు టిక్కులు చేస్తే ఓట్లు ఫెయిల్ అవ్వకుండా ఉంటాయి. మీరందరూ భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని కోరుకుంటూ నమస్తే. నేను మీ నవీన్ గౌడ్. మా ఇంటర్నల్ సర్వే కూడా మీరే గెలుస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. Thank you. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో గెలిచినాక మచ్. మీ జనరల్ బాడీ మీటింగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.